రామలక్ష్మి కాఫీ తీసుకొని వచ్చినప్పుడు అష్మిత చాలా కోపంగా ఇది కాఫీయా, కాఫీ పౌడర్ ఎక్కువ వేయి, చేదుగా, పంచదార ఎక్కువ వేయి, తీపిగా ఉంది అని తిడుతూ ఉంటుంది. రామలక్ష్మి నేను ముందే టేస్ట్ చేశాను అని చెప్పగానే ఎంగిలి కాఫీ మాకు ఇస్తావా అని రచ్చ చేస్తూ ఉంటుంది. అయితే శౌర్య మరియు ప్రశాంత్ రామలక్ష్మికి సపోర్ట్గా మాట్లాడతారు. ప్రశాంత్ గట్టిగా తను ఏం తప్పు చేయకపోయినా దాసిలో నా కొడుకులతో నన్ను తిట్టించావు అని నీకు సంతోషంగానే ఉందా అని రామలక్ష్మిని తిడుతూ ఉంటుంది. అయితే ఆద్య దొంగతనం చేసింది అన్ని ఊర్లో అందరూ మాటలు అంటూ ఉంటారు. ఇంటికి వచ్చిన శ్యామల కూడా దొంగతనం విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది. శ్యామల తన రాళ్ళు మనమరాళ్ళు బారసాలకి రమ్మంటూ దొంగతనాలకి చేసే వాళ్ళకి దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటుంది. అయితే ఇంకోవైపు ఒక వ్యక్తి నడుము నొప్పితో చాలా బాధపడుతూ కనిపిస్తూ ఉంటాడు. తను తన భార్య పద్మంకి ఫైల్స్ ప్రాబ్లం గురించి చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. పద్మం ఫైల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అని తప్పుగా అర్థం చేసుకుంటుండు. అయితే చివరికి ఫైల్స్ అని తెలియగానే చాలా షాక్ అవుతారు. హాస్పిటల్కి వెళ్దామని అంటూ ఉంటారు. మరి నెక్స్ట్